హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆ టిప్స్. నేను మీ దేవి. ఈ రోజుటి వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే నిజంగా అబ్బబ్బా ఎంతటి అదృష్టమో అని చెప్పాలి. ఈ మాట ఎందుకంటున్నాను అంటే మనకు ఎవ్రీ మంత్ వచ్చేటటువంటి అప్పులను తీర్చే మైత్రేయ ముహూర్తం ఈసారి శుక్రవారంతో కలిసి వచ్చింది. ఎంత అద్భుతమైన రోజుతో కలిసి వస్తోంది అంటే మన అప్పులని తీర్చుకోవటమే కాదు, సంపదను కూడా ఆకర్షించుకోవచ్చు. ఇక మళ్ళీ అప్పు జోలికి వెళ్ళటం అంటూ ఉండదు, బంగారం తాకట్టు జోలికి వెళ్ళటం అంటూ ఉండదు, లోన్లు చేయాల్సిన అవసరం ఉండదు. అలాంటి ఒక మంచి స్థితిని మనకు కలిగిస్తుంది ఈసారి వస్తున్నటువంటి అప్పులను తీర్చే మైత్రేయ ముహూర్తం. శుక్రవారంతో కలిసి పోలిపాడ్యంతో కలిసి వస్తున్న మైత్రేయ ముహూర్తం. ఈరోజు మీరు 11 రూపాయలుంటే చాలండి, 11 కోట్ల అప్పునైనా కూడా ఇట్టే తీర్చేసుకోవచ్చు, సునాయాసంగా తీర్చేసుకోవచ్చు, స్లాగ్గా తీర్చేసుకోవచ్చు. మా అప్పు ఇంత త్వరగా ఎలా తీరిపోయింది, ఈ అప్పు తీర్చుకోవాలని ఎంత కష్టపడ్డాం, ఎంత బాధపడ్డాం, రెయ్యింబౌళ్ళు కష్టపడ్డాం, ఇంత ఈజీగా ఎలా తీరిపోయింది అన్న ఆశ్చర్యానికి మీరు గురవుతారు. ఎందుకంటే అంతటి పవర్ఫుల్ అయినటువంటి అప్పులను తీర్చే మైత్రేయ ముహూర్తం. ఈ మైత్రేయ ముహూర్తం కేవలం అప్పులని తీర్చేయటానికే ఉందండి. ఈ మైత్రేయ ముహూర్తాన్ని ఉపయోగించుకుని ఎంతమంది అప్పుల నుండి బయటపడ్డ వాళ్ళు ఉన్నారో, ఎంతమంది జీవితాలను నిలబెట్టుకున్న వాళ్ళు ఉన్నారో, ఈ నెల వదులుకున్నారంటే మళ్ళీ కూడా తీర్చలేరు మీరు. ఎందుకంటే మనకి సరే శుక్రవారంతో కలిసి వస్తున్నటువంటి అత్యద్భుతమైన మైత్రేయ ముహూర్తం. మనకు అప్పులు ఎంత విపరీతంగా అప్పులు అవుతున్నాయంటే, ముందు కాలంలో అయితే ఒకరు సంపాదించి ఇంట్లో 10 మంది తినేవాళ్ళు ఉండేవాళ్ళు. అప్పట్లో ఇంత అప్పులు లేవు. ఇప్పుడు ఇంట్లో ఇద్దరు సంపాదిస్తున్న, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సంపాదిస్తున్న పిల్లలు వదిలేసి సంపాదన ఎలా ఉందో అప్పులు కూడా అలా పెరిగిపోతున్నాయి. కారణం ఏంటి అంటే మనకు హద్దు లేదు, పద్దు లేదు. మన ఆలోచనలకి, మన కోరికలకి, మన ఆశలకి హద్దు లేదు. మనం పే చేస్తున్న లెక్కలకి పద్దు లేదు ఇక్కడ. ఎందుకంటే ఫోన్ పే కదా, అదే డిజిటల్ పేమెంట్ కదా, ఆన్లైన్ ట్రాన్సాక్షన్. డబ్బు మన చేతి నుంచి మనం ఎప్పుడు లెక్క పెట్టి కౌంట్ చేసి ప్రతి రూపాయి ఖర్చు పెడతామో ఆ ఎమోషన్ని ఫీల్ అవుతాం మనం. 100 రూపాయలు ఇచ్చినప్పుడు అరే 100 అయిపోతుంది, డబ్బు కరిగిపోతుంది, పర్సులో నుంచి డబ్బు సమిసిపోతుంది అన్న ఫీల్ వస్తుంది. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు మన నోరు కంట్రోల్లో ఉండట్లేదు, మన చూపు కంట్రోల్లో ఉండట్లేదు, చెయ్యి అంతకంటే కంట్రోల్లో ఉండట్లేదు. మనకు ఏది తినాలనిపిస్తే, నాలుక ఏది కోరితే దాన్ని మొత్తం తీసుకొచ్చి పొట్టలోకి వేస్తున్నాం. ఇప్పుడు ఏదైనా 100-200లో లేదు, మొత్తం కూడా బయటకు వెళ్ళాలి అంటే ఏదైనా ఒక చిన్న పార్టీ చేసుకోవాలన్న వేలల్లోనే ఉంది అనవసరపు ఖర్చులు. ఇంకొకసారి మన కన్ను ఏది చూసినా కావాలనిపిస్తుంది. కన్ను వెళ్ళిన చోటికి మనసు వెళ్ళిపోతుంది. కన్ను మనసు రెండు వెళ్ళిన చోటికి అప్పుడు మన చెయ్యి ఊరుకుంటుందా? ఊరుకోదు. ఆటోమేటిక్గా ఫోన్ ఓపెన్ చేసి ఫోన్ పే మీదకి చెయ్యి వెళ్తుంది. ఈ ఫోన్ పే మీదకి చెయ్యి వెళ్ళగానే ఇక అక్కడ ఎంత బిల్ అయితే అంత అనవసరమైన ఖర్చులు. ఇలా కన్ను వెళ్ళిన వైపుకి మనసు వెళ్ళి, నాలుక కావాలన్నది మనసు తీర్చి ఎలా చేస్తూ పోతే ఏమవుతుందంటే నెలాఖరి వచ్చేసరికి డబ్బులు సరిపోవు, అప్పు చేయాలి. ఎవరో సడన్గా ఇంటికి బంధువులు వచ్చారు, డబ్బులు లేదు, అప్పు చేయాలి. ఇంతేనా? కమిట్మెంట్స్ ఎన్నుంటాయి. హౌసింగ్ లోను, బైక్ లోను, కార్ లోను, గోల్డ్ లోను, ఆ లోను, ఈ లోను అన్నీ కూడా. ఎందుకంటే ఇప్పుడు మన చేతి నుండి రూపాయి కట్టే పని లేదు. సర్లే అన్నీ కొనేసుకుందాం, మెల్లిమెల్లిగా నెల కదా కొద్దిగా కట్టుకుంటాం, తీర్చేసుకుందాంలే అనే నమ్మకంతో ఎక్కడ ఎవరు ఏది అప్పుగా ఇస్తామన్నా కూడా తెచ్చేసుకొని నెత్తి మీద వేసుకొని ఇక నెల వచ్చింది అంటే ఉంటుంది చూడండి, ఒక్కసారి కట్టేటప్పటికి అతలాకుతలం అయిపోతున్నారు. కాబట్టి ఈ అప్పుల నుండి మేము బయటపడాలి అని అనుకునేవాళ్ళు, అప్పు లేనివాడు అపర కుబేరుడు. ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారా? 99% లేరు. 1% ఉంటే మహానుభావులు ఎక్కడో ఉంటారు. వాళ్ళకి నిజంగా ఈ రోజుల్లో సన్మానం చేయొచ్చు, అప్పు చేయని వాళ్ళంటే, ఈఎంఐ లేని వాళ్ళంటే, లోన్స్ లేని వాళ్ళు అంటే. ఇలా మీకు ఏ అప్పు ఉన్నా, దేనికి సంబంధించిన అప్పు అయినా అంటే బ్యాంకు లోనా, గోల్డ్ లోనా, బైక్ లోనా, హౌసింగ్ లోనా, ఏదైనా అవనివ్వండి, ప్రతి ఒక్క అప్పుకి కూడా ముహూర్తం పెట్టేయండి. ఈ అప్పులను తీర్చే మైత్రేయ ముహూర్తంలో ఖచ్చితంగా తీరిపోతుంది అంతే. మరి ఈ మైత్రేయ ముహూర్తం ఎప్పుడు వచ్చింది, ఎలా చేయాలి, ఏంటి తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. మన వీడియో నచ్చినట్లయితే
మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీకు ఇంకా బెస్ట్ రిజల్ట్ రావాలి అంటే గనక మీకు క్లోజ్గా ఉన్న వాళ్ళకి, అప్పుల బాధలతో అల్లాడిపోతున్న ముగ్గురికి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేశారు అంటే మీ అప్పులు ఇంకా త్వరగా తీరిపోతాయి. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసింది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉండొచ్చు, సరైనటువంటి రిజల్ట్ అనేది లేక. ఆఖరిసారి ఇక్కడ ప్రయత్నించండి. ఇక్కడ అన్ని చోట్ల కూడా అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ వశీకరణ చేయటం అందరి స్పెషాలిటీ. ఈయన స్పెషాలిటీ ఏంటో తెలుసా? స్త్రీ పురుష వశీకరణంతో పాటు మనకు ఈ ప్రపంచంలో ఎవరి నుండి ఏది కావాలన్నా కూడా వశీకరణం చేసిస్తారు. సపోజ్ మనకు ఒక జాబ్ కావాలి, మనకు ఆ జాబ్ వస్తుందో లేదో నమ్మకం ఉండదు, అక్కడున్న ఆ బాస్ని వశీకరణ చేసి జాబ్ మనకు తెచ్చుకోవాలి. ఒక ల్యాండ్ కొనాలి, అక్కడ వశీకరణం. లేదు, ఒకరు మన మాట వినాలి, ఒక మాట సహాయం చెయ్యాలి, మనం చెప్పినట్టు వినాలి, మనకు మంచి పెళ్లి సంబంధం చూసి ఆ సంబంధం వశీకరణమే మనకే రావాలి. ఇలా ప్రతి ఒక్కటి కూడా వశీకరణం చేసిస్తారండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంత సుబ్రహ్మణ్యరాజు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. మీరు మొబైల్ నెంబర్ 7386242425 నమ్మకంతో ఒకసారి కాల్ ట్రై చేయండి. ప్రతిదీ కూడా ఫోన్ ద్వారా, పూజల ద్వారానే. నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడవ కంటికి తెలియకుండా, మీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా మీ ముందు సమస్యలు సైతం పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలున్న #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. ఎక్కడైనా మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ అని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలకి వస్తే, ఎంతో మంది అప్పులను తీర్చుకోవటానికి ఎంత బాధపడుతూ ఉంటారంటే రెయ్యింపవళ్ళు కష్టపడుతూనే ఉంటారు. అంటే వాళ్ళ శక్తికి మించి కష్టపడుతూ ఉంటారు. ఆకలి నిద్రలు వదిలేసి కూడా కష్టపడుతూ ఉంటారు. అయినా కూడా అప్పులను తీర్చుకోలేకపోతూ ఉంటారు. అసలు ఆ ఇంట్రెస్ట్ కట్టడానికే డబ్బులు సరిపోవట్లేదు, అసలు ఎప్పుడు తీర్చాలి అన్న ఒక బాధలో ఉండిపోయి ఉంటారు చాలా మంది. అలాంటి వాళ్ళందరూ ఈ మైత్రేయి ముహూర్తాన్ని ఉపయోగించుకొని మీ అప్పులని సమూలంగా కూడా నిర్మూలించుకోండి. అప్పుల నుండి విముక్తి పొందండి. నిజానికి అప్పు లేకపోతే దానంత ప్రశాంతమైన జీవితం ఇంకొకటి ఉండదు. మాకు ఈ అప్పు తీరిపోతే చాలు భగవంతుడా, ఇంకా మళ్ళీ జన్మలో అప్పు చెయ్యము అని అనుకుంటారు. కానీ మళ్ళీ అవసరం రాగానే మళ్ళీ అప్పుకే వెళ్తారు. మీకు మళ్ళీ అలా అప్పుకు వెళ్లకుండా చేసేలాగా చేస్తుంది ఈ మైత్రేయి ముహూర్తం రెమెడీ. అప్పు తీర్చుకుంటారు, ఆ తర్వాత అప్పుకు వెళ్లకుండా ఉండేంత ధనాన్ని కూడా ఇస్తుంది. అలాంటి ఒక స్థితిని మీకు ఇస్తుంది. ఈసారి రాబోతున్న మైత్రేయి ముహూర్తం శుక్రవారంతో వస్తుంది. అద్భుతంగా ఉంటుంది. మరి ఈ మైత్రేయి ముహూర్తం ఎప్పుడు వస్తుంది మనకు అంటే, నవంబరు 21వ తారీఖు 2025వ సంవత్సరం శుక్రవారంతో కలిసి, పోలిపాడ్యంతో కలిసి వస్తున్నటువంటి శక్తివంతమైన అప్పులను తీర్చే మైత్రేయ ముహూర్తం. మీకు ఈ ముహూర్తం ఎప్పుడు వచ్చింది అంటే, తెల్లవారుజామున 5:54 నుండి 8:05 వరకు ఉంటుంది. అంటే తెల్లవారుజాము 5:54 నుండి మళ్ళీ ఉదయం 8:05 వరకు కూడా ఈ మైత్రేయి ముహూర్తం ఉంది. మీకు నేను ఇక్కడ చెప్తున్న వస్తువులు మీరు పాత వాళ్ళైతే ఆల్రెడీ మీ దగ్గర ఉంటాయి, కొత్త వాళ్ళైతే ముందు రోజే తెచ్చిపెట్టుకోండి. నేను ఇక్కడ మీకు 10 రోజుల ముందుగా వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మనకు 21కి మైత్రేయి ముహూర్తం రాబోతోంది. ఆ లోపు సిద్ధం చేసుకోండి. ఆ రోజుకి కరెక్ట్గా అలారం సెట్ చేసి పెట్టుకోండి. మెయిన్ మైత్రేయి ముహూర్తం 21వ తారీఖు తెల్లవారుజామునే వస్తుంది. అప్పటికి మీరు అలారం సెట్ చేసి పెట్టుకొని గుర్తు చేసుకోండి, మర్చిపోతారు. మర్చిపోతే మళ్ళీ ఈ నెల పోయిందంటే మళ్ళీ చేయలేరు ఈ పరిహారం. మీకు ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే, ఒక ఎన్వలప్మెంట్ కవరు. అది గ్రీన్ కలర్ అయితే చాలా మంచిది. కుబేరుడికి ఎంతో ఇష్టమైన కలరు. అప్పులు తీరటానికి ఇంకా చాలా త్వరగా సహాయం చేస్తాడు కుబేరుడు. ఎన్వలప్మెంట్ కవర్ ఒకటి, బిర్యానీ ఆకు ఒకటి, ఒక గ్రీన్ కలర్ పెన్ ఒకటి, వసకొమ్ము, పచ్చకర్పూరం కొద్దిగా, పసుపు, కుంకుమ, పునుగు. ఆ తర్వాత అందులో పెట్టడానికి డబ్బులు 11 రూపాయలు పెడతారా, 21 పెడతారా, 51, 101, 501, మీ ఇష్టం. ఇంకా 11 రూపాయల నుంచి పైన ఎంతైనా కూడా 1 రూపీ చేర్చి పెట్టాలి. ఏం చేస్తారు, ముందుగా ఎన్వలప్మెంట్ కవర్ ఉంటుంది కదా, దాని మీద 4 వైపులా కూడా పసుపు కుంకుమతోటి బొట్లు పెట్టండి.
ఆ పైన కొద్దిగా పునుగు రాయండి. పునుగు అంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టం పునుగు తైలం అంటే. డబ్బుని బాగా ఆకర్షిస్తుంది. మీ మీ అప్పు త్వరగా తీరడానికి చాలా యూజ్ అవుతుంది. పునుగు ఎక్కడ దొరుకుతుందని చాలా మంది అడుగుతున్నారు. వసకొమ్ము ఎక్కడ దొరుకుతుందని కూడా చాలా మంది అడుగుతున్నారు. మనకు పూజా స్టోర్స్ లో దొరుకుతాయండి ఇవి రెండు కూడా. వసకొమ్ము అంటే మన చిన్న పిల్లలప్పుడు పిల్లలు వాళ్ళకి జీర్ణశక్తి పెరగటానికి, అలాగే నాలుక పలచబడి మాటలు బాగా రావటానికి అరగదీసి వసకొమ్ము పిల్లలకు తాపించేవాళ్ళు, గుర్తుందా? ఆ వసకొమ్మే. ఈ రెండు పూజా స్టోర్ లో దొరుకుతాయి మనకు. ఇక ఆ ఎన్వలప్మెంట్ కవర్ మీద 4 వైపులా పసుపు కుంకంతో బొట్లు పెట్టి పైన కొద్దిగా పునుగు రాశారు. ఇక ఒక బిర్యానీ ఆకు మీద మీ ఎంత అప్పు ఉంటే ఆ అప్పు తీరిపోయింది, నా అప్పు తీరిపోయింది అని రాయండి. రాసేసి కింద మనీ ఫ్లో అని అందులోకి పెట్టేసేయండి. ఒక వసకొమ్ము అందులో పెట్టండి. ఆ తర్వాత కొద్దిగా పచ్చకర్పూరం వేయండి. మీరు అందులోకి పెట్టాలనుకునే డబ్బులు అందులోకి పెట్టేసేయండి. ఇక్కడ ఆ కవర్ మీద పేరు రాయాలి. ఇక్కడ ఏంటంటే మీకు ఎంతమందికి అప్పులు, ఎంతమంది దగ్గర అప్పులు ఉన్నాయో మీకు వాళ్ళ పేర్లు రాయాలి. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కవర్ తీసుకోవాలి. బ్యాంకు లోన్ అయితే ఒక కవరు, గోల్డ్ లోన్ అయితే ఒక కవరు, బైక్ లోన్ అయితే ఒకటి, వ్యక్తి దగ్గర అయితే ఒకటి. అంటే వ్యక్తి అయితే ఎంతమంది వ్యక్తులు ఉంటే అన్ని కవర్లు. అంటే ఒక అప్పుకి ఒక కవరే సిద్ధం చేయాలని గుర్తుంచుకోండి. 4-5 అప్పులు ఉంటే 4-5 కవర్లు కావాలి మీకు. ఆ పైన వారి పేరు, వాళ్ళకు మీరు ఇవ్వాల్సిన అమౌంట్, వాళ్ళ దగ్గర తీసుకున్న అమౌంట్ మొత్తం రాసి, నా అప్పు మొత్తం తీరిపోయింది, థ్యాంక్ యూ యూనివర్స్, లవ్ యూ యూనివర్స్ 1176 అని రాసి మనీ ఫ్లో అని రాయండి పైన. ఇలా రాసేసి మీరు దీన్ని ఒక ప్లేట్లో పెట్టి పూజా గదిలో పెట్టి, మీకు ఆ సమయానికి పూజ చేసుకుంటామంటే చక్కగా పూజ చేసి ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి. ఇక ఆ రోజు శుక్రవారం కాబట్టి చక్కగా అమ్మవారికి పూజ చేసుకుని మీ సంకల్పం చెప్పుకోండి. మా ఇంట్లో సమృద్ధిగా ఉండాలి, ఎప్పుడు కూడా ధనధాన్యాలకి లోటు ఉండకూడదు, ఎప్పుడు అప్పుకు వెళ్లాల్సిన పరిస్థితి రాకూడదు, ఉన్న అప్పు తీరిపోయి మేము సంతోషంగా ఉంటే చాలు తల్లి, అలా అనుగ్రహించుని అమ్మవారికి చెప్పుకొని అక్కడ పెట్టి కాసేపు అమ్మవారికి మొక్కుకోండి. ఇక ఆ తర్వాత ఏం చేస్తారు, ఇక్కడ ఇందులో పెట్టారు కదా డబ్బులు, ఆ డబ్బులు మీరు వాళ్ళకు ఇవ్వాలి కదా. అప్పుడు ఏం చేస్తారంటే ఇందులో ఉన్నది వాళ్ళకు నెక్స్ట్ మంత్ ఇంట్రెస్ట్ కట్టేటప్పుడు ఈ డబ్బుని అందులో జమ చేర్చి ఇచ్చేస్తామంటే అలా ఇవ్వండి. లేదు అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అండి అని అంటే గనక ఆ సమయంలో మీరు ఎంత చెల్లించాలి అమౌంట్ అనుకుంటున్నారో అమౌంట్ని చెల్లించేసేయండి. లేదండి మేము ఇంకా పర్సనల్గా వెళ్ళి దగ్గరున్నారు ఇచ్చేస్తామండి అంటే అలా కూడా ఆ సమయంలో మీరు తీసుకువెళ్ళి ఇవ్వచ్చు. లేదు మేము బ్యాంకు ద్వారానే కట్టాలి అంటే ఇక్కడ మీరు పూజ చేసి కవర్లో పెట్టిన డబ్బు ఏదైతే ఉందో మీ బ్యాంకులో అది వేసుకుని ఆ తర్వాత ఆ డబ్బు వాళ్ళకి చెల్లించేసేయండి. ఇలా చెయ్యండి. ఇక పాత వాళ్ళైతే ఇది వరకే మీరు బిర్యానీ ఆకు మీద రాశారు మా అప్పు తీరిపోయింది అని. ఆ బిర్యానీ ఆకు ఏదైతే ఉందో ఈ మైత్రేయి ముహూర్తంలో కాల్ చేసి మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసుకోండి. మీరు కవర్ అదే పెట్టుకుంటామంటే అదే యూస్ చేస్తామంటే చేసుకోవచ్చు. పైన ఉన్న పసుపు కుంకుమ చెరిపేసి మళ్ళీ కొత్తగా పసుపు కుంకుమతో బొట్లు పెట్టి పునుగు రాసి ఇంకా ప్రాసెస్ అంతా యథావిధిగా. వసకొమ్మ ఒకటి మళ్ళీ మీరు వాడుకోవచ్చు. అక్కడ పచ్చకర్పూరం కరిగిపోయి ఉంటుంది, డబ్బులు పే చేశారు, బిర్యానీ ఆకు కాల్ చేశారు, మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా మీరు చేసుకోండి. ఇక పీరియడ్స్లో ఉన్నప్పుడు చేయకండి, ఇంట్లో ఎవరి దగ్గర ఒకరి దగ్గర చేయించండి. ఇక మీరు ఇంకా బయటకు వెళ్ళే సమయం కాదు ఇది. ఎందుకంటే మనకు శుక్రవారంతో కలిసి 5:30 నుంచి వచ్చింది కాబట్టి ఆ టైంలో ఆఫీస్కి వెళ్ళే పని ఉండదు, బయటకు వెళ్ళే పని ఉండదు, అందరూ ఇళ్లల్లోనే ఉంటారు కాబట్టి చక్కగా చేసుకోవచ్చు. శుక్రవారంతో కలిసి బ్రాహ్మీ ముహూర్తం నుంచి స్టార్ట్ అయింది మనకు, అత్యద్భుతంగా ఉంటుంది. మీకు ఈ ఒక్క 11 రూపాయలతో ఎంతటి అప్పునైనా తీర్చుకోవచ్చు. మీరు కనుక ఇలా ప్రతి ముహూర్తము కూడా మైత్రేయి ముహూర్తం వస్తూనే ఉంటుంది. నెలలో ఒకసారి వస్తుంది, 2 సార్లు వస్తుంది, 3 సార్లు కూడా వస్తుంది. నెలలో ఒక్కసారైనా గనక మీరు ఈ విధంగా ఒక 3 మైత్రేయి ముహూర్తాలు కంటిన్యూస్గా విడవకుండా చేశారు అంటే మీ అప్పు చాలా త్వరగా తీరిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్పున్న వాళ్ళు ఈ విధంగా చేసుకుని అప్పుల బాధ నుంచి బయటపడండి. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము,
జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.